సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంతకుముందు చూసినట్టయితే మనకు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020 అక్కడ చూసినట్టయితే మోటో జీ స్టైలస్ అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఇది ఏదైతే ఉందో మోటో జీ స్టైలస్ 2021 అప్గ్రేడ్ వర్షన్ అనమాట. మరి దీనికి దానికి చేంజెస్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఈ యొక్క మోటో జీ స్టైలస్ మన యొక్క ఇండియాలో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లేదు, అండ్ ఒకవేళ వస్తే దీని యొక్క ప్రైస్ ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అండ్ కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది మోటో జీ స్టైలస్ అని. ఇక్కడ స్టైలస్ అని ఎందుకు పెట్టారంటే దీనికి వచ్చేసి ఒక పెన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది చూసినట్టయితే మనకు డిస్ప్లేలో రాయడానికి అయితే వర్క్ అవుతుంది. మీరు ఒకసారి శాంసంగ్ మొబైల్స్లో చూసినట్టయితే దానికి ఎస్ పెన్ ఫీచర్ ఏ విధంగా అయితే ఉంటుందో సో దీనికి కూడా అదే రకంగా అయితే ఇచ్చారు. సో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నానని చెప్పేసి ప్రతి ఒక్క ఫీచర్ దానిలాగే వస్తుందని మీరైతే గెస్ట్ చేసుకోకండి. ఇది మీకు అంత మాత్రం అయితే ఉండదు అనమాట. కేవలం దాంట్లో చూసినట్టయితే ఒక 30% ఫీచర్స్ మాత్రమే దీంట్లో ఉండటం అయితే జరుగుతుంది. మరి అదేంటి ఏం లేదనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మోటో జీ స్టైలస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు ఒక పెన్తో అయితే వస్తుందన్నమాట. సో దీని ద్వారా ఇంకా మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మనం డ్రాయింగ్స్ కనండి, తర్వాత నేమ్స్ ఫీడింగ్ చేసేటప్పుడు కనండి, తర్వాత మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు కనండి, ఈ తర్వాత ఈ యొక్క టైపింగ్ చేసేటప్పుడు కనండి, ఇలాంటి వాళ్ళకైతే చాలా సూపర్గా యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు 6.8 ఇంచ్ తో వచ్చిన పెద్ద డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీకు ఎట్లా తిరిగి ఈ యొక్క పెన్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం 2 హోల్స్తో ఈ యొక్క టైపింగ్ అయితే చేయలేము. సో అలా చేస్తే మాత్రం డెఫినెట్గా మనకు మొబైల్ కింద పడుతుందేమో అని డౌట్ అయితే వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క పెన్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందనే చెప్పుకోవచ్చు. ముందుగా దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ అక్కడే చూసినట్టయితే కింద మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ మిడిల్లో చూసినట్టయితే మనకు ఈ యొక్క బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.18 తో వచ్చిన IPS HD డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. ఇది దీని యొక్క మొబైల్ డిజైన్ గురించి అని మనమైతే ఇక్కడ మనం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క మోటో జీ స్టైలస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 8.8 mm మొబైల్ థిక్నెస్తో అయితే ఉంటుందన్నమాట. సో చూడడానికి కొంచెం లావుగా అయితే ఉంటుంది, మరీ అంత లావుగా అయితే ఉండదు అనమాట. సో స్లిమ్ మొబైల్ కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే ట్రై చేయొచ్చు, పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో అక్కడ మనకు యూఎస్లో అయితే లాంచ్ చేస్తారు, అతి తొందరలో మన యొక్క ఇండియాలో కూడా లాంచ్ అయితే కాబోతుంది అనమాట. అండ్ తర్వాత కంప్లీట్గా మనకు కెమెరా బంప్తో సహా కనిపిస్తాయి. అంటే కెమెరా బంప్తో సహా మనం క్యాలిక్యులేట్ చేస్తే 10.8 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. బంప్ అనేది కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే ఈరోజు రేపట్లో చూసినట్టయితే ప్రతి ఒక్క మొబైల్ మనకు బంప్తోనే వస్తుంది కాబట్టి మనకు బంప్ అనేది పెద్దగా మ్యాటర్ అయితే చేయదు. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.8 ఇంచ్ తో వచ్చిన ఫుల్ HD+ IPS HD డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే మాత్రం మీకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ముందుగా పెద్ద డిస్ప్లే కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ కిందికే వస్తుంది ఈ యొక్క మొబైల్ వచ్చేసి. ఎందుకంటే ఈరోజు రేపట్లో చూసినట్టయితే చాలామంది పెద్ద డిస్ప్లే కావాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఈ రోజులో చూసినట్టయితే ట్రెండ్ అనేది అలా నడుస్తుంది అనమాట. గేమర్స్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ వ్యూవర్స్ ఎక్కువ, తర్వాత మూవీస్ చూసే వాళ్ళు కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళు మొత్తానికి ఈ యొక్క డిస్ప్లే అనేది ఎంత పెద్దగా ఉంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనేది అంత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పైన మనకు ఎప్పటిలాగే M లోగో అయితే కనిపిస్తుంది అనమాట. M అంటే ఇక్కడ మనకు మోటోరోలా అని దీని యొక్క అర్థము. తర్వాత చూసినట్టయితే మనకు ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకు 2020 ఎడిషన్లో ఏదైతే మోటో జీ స్టైలస్ వచ్చిందో అది వచ్చేసి మనకు ఇదే 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే హవెవర్ ఒక కెమెరా పెంచి మనకు కంప్లీట్గా 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు అనమాట.
ముందుగా మనం దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 48 MP + 8 MP + 5 MP + 2 MP అయితే ఉంటుంది. ఈ యొక్క 48 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5 MP మ్యాక్రో అండ్ 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ తో వచ్చిన ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇక్కడ పంచోల్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో టాప్ లెఫ్ట్ కార్నర్ లో అయితే ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క సెల్ఫీ కెమెరా గురించి. అండ్ దీంతో మీరు అప్ టు 1080p 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. మరి ఓవరాల్ గా ఇక కెమెరా ఎలా ఉంటుంది బ్రో అంటే మీరు కెమెరా పరంగా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అంటే బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు కెమెరా మాత్రం చాలా సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. కాకపోతే మన ఇండియాలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తీసుకొస్తారా లేదా అనేది నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. సో మాక్సిమం మనకు 90% సేమ్ స్పెసిఫికేషన్స్ తో మాత్రమే ఈ యొక్క మొబైల్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 675 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 5G ప్రాసెసర్ అయితే కాదు, ఇది మళ్ళీ మనకు 4G మొబైల్ కిందికి వస్తుంది. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ 10 యొక్క స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం అయితే జరుగుతుంది. ఇంకా మాక్సిమం ప్రతి ఒక్క మోటో మొబైల్ వచ్చేసి మనకు మాక్సిమం స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకు బ్లోట్వేర్ అనేది ఎక్కడ అయితే ఉండదు. బ్లోట్వేర్ అంటే మనకు ప్రీ ఇన్స్టాల్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తర్వాత కిండిల్ ఫైర్ కానివ్వండి, ఇలాంటి మనకు చెత్త యాప్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తారు అనమాట. వచ్చేసి మనకు రెగ్యులర్ ఆండ్రాయిడ్ 10 ఏదైతే ఇస్తారో దానికి. అండ్ మీకు ఎగ్జాంపుల్ చూసాను చెప్పాలనుకుంటే అక్కడ రియల్మీ కానివ్వండి, రెడ్మీ కానివ్వండి, వీళ్ళు చూసినట్టయితే ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అయితే చాలా ఎక్కువ అయితే ఇస్తారు. ఇది చూసినట్టయితే మనకు చాలా చికాకు అంటే ఇరిటేట్ అయితే కలిగిస్తుంది. హవెవర్ ఈ యొక్క మోటో మొబైల్ చూసినట్టయితే మీకు కంప్లీట్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉండవు అనమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు వచ్చిన మోటో జీ స్టైలస్ 2020 ఎడిషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకు 675 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మనకు పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఏమీ డిఫరెన్స్ అయితే కనిపించదు. కేవలం ఒక అరౌండ్ 5% పర్ఫార్మెన్స్ అనేది బూస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మనం ఒకసారి అదే 665 ప్రాసెసర్ని ఫ్యాక్టరీ రీస్టోర్ చేస్తే ఏ విధంగా స్పీడ్ ఉంటుందో ఇది కూడా మనకు అంతే స్పీడ్గా అయితే ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు కొంచెం అర్థం కావడానికి మాత్రమే ఈ రకంగా అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు ఫ్రీ ఫైర్ ఆడొచ్చు, తర్వాత పబ్జీ ఆడొచ్చు. కాకపోతే మీరు కొంచెం యావరేజ్ సెట్టింగ్స్లో ఆడితే మాత్రం మీరు ఎటువంటి ఈ యొక్క ఇష్యూస్ అయితే ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మనకు 4GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది. మరి 6GB ర్యామ్తో తీసుకొస్తారా లేదా అనేది మనకు స్పెసిఫికేషన్స్ ప్రకారం ఎటువంటి రూమర్స్ అయితే లేవన్నమాట. అండ్ ఈ రోజులో చూసినట్టయితే అట్లీస్ట్ మనకు 4GB ర్యామ్ తప్పనిసరి కాబట్టి దీంట్లో మనకు 4GB స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు స్టోరేజ్ కూడా ఎక్కువ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో వచ్చేసి మనకు స్టార్టింగ్గా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి మీకు మెమరీ పరంగా చూసిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇది దీని యొక్క ర్యామ్ గురించి. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు పక్కాగా 1 డే ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్. అండ్ తర్వాత మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ విత్ 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. ఇది చూసినట్టయితే మనకు మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే మీకు ఇన్స్టాంట్గా ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ చెడిపోయే ఛాన్సెస్ కూడా మనకు చాలా తక్కువ అయితే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. దీంట్లో హైలైట్ చూసినట్టయితే ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే అనమాట. 6.8 ఇంచ్ పెద్ద డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు చూడడానికి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వీవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ తర్వాత దీని యొక్క కెమెరా కూడా మనకు చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 1 డే ఫుల్ ఛార్జింగ్ ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇదనమాట ఈ యొక్క మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ గురించి. అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇండియాలో వస్తే ఈ యొక్క స్పెసిఫికేషన్స్ మనకు అండర్ 15,000 రూపీస్లో అయితే ఉంటుంది. అక్కడ అమెరికాలో చూసినట్టయితే ఇంకా తక్కువలో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క మొబైల్ చూసుకుంటే మనకు జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా ఉందని చెప్పుకోవచ్చు అనమాట మన యొక్క ఇండియాలో. సో మన యొక్క ఇండియాలో చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు ఒక పుల్లత అంటే ఈ యొక్క పెన్తో వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా తీసుకోవడానికి చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ యొక్క మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే మన ఇండియాలోకి వస్తే అండర్ 50,000లో వస్తే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. మీకు పెద్దగా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.